సార్ ఇప్పుడు జరుగుతున్న చర్చ హైడ్రా. బహుశా మీరు 1996-97లో హైదరాబాద్కు వరదలు వచ్చినప్పుడు చాలా సీరియస్గా మాట్లాడిన వారిలో మీరు ఒకరు. నాకు బాగా గుర్తుంది. ఆ పత్రికల్లో వరుసగా మీ ఇంటర్వ్యూలు వచ్చినాయి అప్పుడు దాని మీద. ఇవాళ హైడ్రా ఎట్లా నడుస్తున్నది? హైడ్రా నేను అభినందిస్తున్నాను. ఇప్పుడు సమాజం అంతా కూడా ఏ ప్రభుత్వం అయినా సరే ఒక మంచి పని చేస్తే ఆ ప్రభుత్వ సంకల్పాన్ని మనం గౌరవించాలి, అభినందించాలి. ఇప్పుడు ఖచ్చితంగా దానిలో భాగం డ్రైన్ల ఆక్రమణలు తొలగించడం కానీ, అడ్డు తొలగించడం కానీ అత్యవసరం. అప్పుడు దానిలో అసలు రెండో ఆలోచన ఉండకూడదు. నేను శాసనసభ్యుడిగా ఉండగా నేను విశ్వ ప్రయత్నం చేశాను. అప్పుడు అన్ని చెరువులు కేవలం కూకటిపల్లిలోనే కాకుండా సిటీ అంతట్లో కూడా చెరువులు మొత్తం కూడా సర్వే చేయించి బౌండరీస్కి ఫెన్సింగ్ అది వేయించి ఆక్రమణ లేకుండా చేయాలని చెప్పని నా నియోజకవర్గంలో పూర్తి కాపాడుకున్నాను. మిగతా నియోజకవర్గాల్లో నా పాత్ర పరిమితంగా ఉంటుంది కాబట్టి కొంత గట్టి ప్రయత్నం చేశాను. అప్పుడు పార్టీల వాళ్ళే, అప్పుడు అధికార పార్టీ నాయకులే, ఎందుకు సార్ ఇది ఇలా చేస్తే మన కార్యకర్తలు ఏం వస్తుంది, మరి వాళ్ళందరినీ పోషించుకోవాలి కదా, తలకస్తుగా ఆక్యుపై చేసుకోవాలి కదా అని చెప్పి నేను నవ్వుతూ వాళ్ళకి ఏదో చెప్పిన సర్ది చెప్పేవాడిని. కానీ సమస్య ఏంటంటే హైడ్రా లాంటివి 2 రోజులు ఆర్భాటం చేస్తే సరిపోదు. మన దేశంలో మామూలు పరిపాలన స్తంభించిపోయి అంత మిషన్ మోడ్ పరిపాలన అయింది. పెద్దానికి ఒక హడావిడి, ఒక ఆర్భాటం, ఒక 4 రోజులు గందరగోళం, తర్వాత క్రమక్రమంగా న్యూస్ సైకిల్ మారిపోగానే పూర్తిగా మరపుకు రావడం, దాంతో అనుకున్న ఫలితాలు రావట్లా. నేను చిన్న ఉదాహరణ ఇస్తాను. నేను శాసనసభ్యుడిగా ఉండగా డ్రైన్ మీదే వాళ్ళు ప్లాట్ఫామ్ బిల్డ్ చేసి డ్రైన్ మొత్తాన్ని బ్లాక్ చేసి 3 అంతస్తుల బిల్డింగ్ కట్టారు. సరే, 1 అడుగు 2 అడుగులో బేదలో వాళ్ళు ఆక్యుపెంచుకొని తర్వాత చూసుకోవచ్చు, అది పెద్ద ఒకరోజు అర్జెంటుగా సమస్య కాదు. అసలు డ్రైనే అడ్డుకున్నట్టయితే వరదలు వస్తే అంత దారుణం అయిపోతుంది. నేను కొంచెం గట్టిగా స్పందించి ఈ సర్కిల్ స్థాయిలో అయితే డిప్యూటీ కమిషనర్ వాళ్ళు పాపం చేయలేరు, వాళ్ళ మీద ఒత్తిళ్ళు చాలా ఉంటాయని చెప్పి మున్సిపల్ కమిషనర్ అన్నాడు ఒక ఉన్నతాధికారి, నా దగ్గర పనిచేశాడు. ఆయన మంచి అధికారి, చాలా సమర్థుడు, విదేశాల్లో శిక్షణ పొందాడు నగరపాలన మీద, పిహెచ్డి కూడా పొందాడు ఆయన. నేను ఆయనకి చెప్పాను, వీళ్ళు ఈ స్థాయిలో చేయలేరు, మీ స్థాయిలోనే తీసుకుని కనీసం ఇలాంటి దారుణమైనటువంటి ఆక్రమణను తొలగించండి, ఆ డ్రైన్లు కాస్త ఫ్రీ ఫ్లో ఉండడం కోసం ఏర్పాటు చేయండి అని చెప్పంటే ఆయన ఒక శనివారం నాడు నడుము కట్టి అక్కడి నుంచి సెంట్రల్ స్క్వాడ్ అవదాన్ని పంపించి చేస్తే కొన్ని గంటల్లో అన్ని పార్టీల కార్పొరేటర్లు ఏకమైపోయారు. మామూలుగా అయితే ఈ పార్టీ ఆ పార్టీ పోటాపోటీలు ఎన్నికల్లో ఒకటి మీద కూడా ఖర్చు పెట్టడం, తర్వాత తిట్టుకోవటం మామూలు, మన రాజకీయం అదే కదా. ఈ విషయంలో అంతా సామరస్యంగా కలిసిపోయారు గంటల వ్యవధిలో, గంటల్లో. వెంటనే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి దాన్ని ఆపించారు. ముందు ఎవరు సార్ ముఖ్యమంత్రి అప్పుడు? నేను ముఖ్యమంత్రి, నేను ఆయన చెప్పడం అని కాదు, రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత ఆ తర్వాత కాలంలో ఎవరైతే పాలనన్నీ అంటలే ఎవరన్నా జరిగేది అదే. 10 రోజుల్లో ఆ మున్సిపల్ కమిషనర్ని బదిలీ చేయించారు హైదరాబాద్ నుంచి. చాలా సమర్థులైన ఉన్నతాధికారిని 10 రోజుల్లో అందరూ శాసనసభ్యులు కలిసి అని బదిలీ చేయించారు. కాబట్టి ఇది ఒక్కరోజు పండుగ కాదు, ఇది ఇళ్ళలుగానే పండుగ కాదు. దీర్ఘకాలం శాశ్వత ప్రాతిపదికన ఈ డ్రైన్ల అడ్డు లేకుండా మనం ఏ రకంగా చేస్తాము, దానికి ఒక సంస్కృతి నిర్మాణం చేయాలి. అది మామూలు పరిపాలన పటిష్టం చేయాలి. అలా కాకుండా ఈ మిషన్ మోడ్ చాలదు. 1. 2, సరస్సుల్ని కాపాడాము, అవసరం, దానిలో అనుమానం లేదు. కాపాడిన తర్వాత సరస్సులు ఏం జరుగుతుంది? హైదరాబాద్లో ఇన్ని కట్టడాలు వస్తున్నాయి. 20 లక్షలకు పైగా హైదరాబాద్లో కుటుంబాలు ఉన్నాయి. 1 కోటి జనాభా, 1,10 లక్షల జనాభా ఉందంటే 20 లక్షలు వీళ్ళు పెద్ద అదిగా తిరిగితే అట్లా అక్కర్లేదు కదా. 20 లక్షల పైన ఉంటాయి కానీ తక్కువ. 23 లక్షలు అన్నారు. 23 లక్షలు. ఎన్నిళ్ళకి మీకు ఈ సివరేజ్ సిస్టమ్ ఉందో తెలుసా మీకు? డ్రైనేజ్ సిస్టమ్ మన బాత్రూమ్ల నుంచి మనం మరి ఇదంతా మైలంతా వెళ్ళాలి కదా, సివరేజ్ ఉన్నది. 23 లక్షల ఇళ్లలో ఎన్ని ఇళ్ళకు ఉందో తెలుసా మీకు? నిర్దిష్టంగా తక్కువ ఉందని తెలుసు. 8 లక్షల ఇళ్లకు ఉన్నది. 23 గాను జస్ట్ 8 లక్షలు అంటే 15 లక్షల ఇళ్లకి సివరేజ్ లేదు, మురుగునీటి పారుదల లేదు. ఎక్కడికి పోతుంది అదంతా? అధికారికంగా ఏం చేస్తారు? ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కట్టినప్పుడు ఒక ఎస్టీపీ, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలని నిర్ణయం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ సివరేజ్ లైన్ లేదనుకోండి, ఆ ప్రాంతంలో వేరే మార్గం లేదు. పేరుకి ఎస్టీపీ నిర్మాణం అవుతున్నారు కదా, 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెడతారు ఆ సైజుని బట్టి. అక్కడికి వెళ్తారు, ఇన్స్పెక్ట్ చేసి బాగుందంటాడు, ఏదో ఆమ్యమని తీసుకుంటాడు, ఏదో సర్టిఫికెట్ ఇచ్చేస్తారు, మీరు ఫిట్ ఫర్ రెసిడెన్స్ అని చెప్పని ఏదో జరిగేది మనకు తెలుసు ఏం జరుగుతుందో. నిజానికి ఏం జరుగుతుంది? 190 సందర్భాల్లో అక్కడికి వచ్చినటువంటి సివేజ్ అంతా కూడా పైపులో పక్కన లేక్లోకి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు హైదరాబాద్లో లేకులు మంచినీటి చెరువులు, హుస్సేన్ సాగర్ మంచినీటి చెరువు ఒకప్పుడు, ఒక 100 ఏళ్ల క్రితం.
ఈవేళ హుస్సేన్ సాగర్లో ఎవరన్నా పొరపాటున పడిపోతే వాళ్ళు చనిపోయేది మునగడం వల్ల కాదు, ఆ విషం వల్ల చనిపోతారు. ఏమవుతుంది, ఈ లేక్స్ అన్నింటిలో కూడా ఈ సీవేజీ, కొన్ని చోట్ల కెమికల్ ఎఫ్లూయెంట్స్ ఫ్యాక్టరీలో ఏమన్నా ఉంటాయి, అది పెద్ద ఎక్కువ ఈ మధ్యకాలంలో తగ్గిందేమో. ఇదంతా కలిసి నా కుక్కటిపల్లి నుంచి హుస్సేన్ సాగర్కి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఈ సివరేజ్ సిస్టమ్ని పక్కాగా అమలు చేయకుండా వేస్ట్ డిస్పోజల్ అది పక్కాగా చాలా చేతులైన పని. ఇది చాలా చెప్పుకోవడానికి కూడా సంతోషమైన పని కాదు. ఇది మన బాత్రూంలో శుభ్రం చేసుకోవటం ప్రతిరోజు చేసుకోవాలి కదా. ఒకరోజు ఆర్భాటం చేస్తే బాత్రూమ్ బాగుపడినట్టనా? ఇవాళ చేస్తే మళ్ళీ రేపు చేసుకోవాలి, రేపు చేసుకుని మళ్ళీ ఎల్లుండి చేసుకోవాలి. మన పళ్ళు తోముకోవటం ప్రతిరోజు పళ్ళు తోముకోవాలి కదా. ఒకరోజు తోముకున్నాను పెద్ద ఉద్యమంగా చేశానంటే కాదు కదా. రేపు మళ్ళీ పళ్ళు తోముకోవాలి, రేపు స్నానం చేయాలా, రేపు శరీరం శుభ్రమించుకున్నాం, బట్టలు ఉతుక్కోవాలి రేపు. ఇవన్నీ ప్రతిరోజు జరిగే పనులు. ఇది శాశ్వతంగా జరగాలి, ఒకరోజు ఆర్భాటంతో జరిగేది కాదు. మన పరిపాలన అంతా కూడా మీకు గుర్తుందో రోజు ఒక 10-15 ఏళ్ల క్రితం ప్లాస్టిక్స్ నిషేధిస్తున్నాం మనం చేశారు, సంతోషపడ్డాం. ఇళ్లలో మనం అంతా కూడా వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ ఏదో సెపరేట్ చేసాం. చీర ఏమవుతుంది, అవన్నీ కాగితం మాటలకు పరిమితమైనాయి. వాడు తీసుకెళ్ళి మున్సిపల్ బండిలో ఈ మనం ఇవ్వగానే 2 వేరువేరుగా ఇచ్చినా కూడా 2 కలిపేస్తున్నారు. మనం కూడా వేరువేరు చేయడం మానేసాం. మనం ఫ్రాంక్గా మాట్లాడుకుందాం జరుగుతుంది. కాబట్టి ఈ ఈ మిషన్ మోడ్ 2 రోజులు ఆర్భాటం చాలు. కొంత ప్రచారం కోసం, ప్రజల్లో అవకాశం కోసం చేయొచ్చు, తప్పలేదు. కానీ దాంతో అదే పరిపాలన అనుకుంటున్నాం మనం. సో మామూలుగా పరిపాలన పటిష్టంగా చేయటం అనేది మనకు లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి పనితీరు చూస్తే హైడ్రా అని ఆయన కంటిన్యూ చేసేటట్టు కనబడుతున్నదా, లేదా ఒత్తిళ్ళు వస్తే కనుక? ఎందుకంటే అన్ని పార్టీలు ఏకమైనది కదా ఒక అధికారి విషయంలో. ఇక్కడ ఏమన్నా ప్రజలు చేసే బహుశా ఇది కొనసాగుతుంది కొంతకాలమైనా, అంటే ప్రజల దృష్టి ఉన్నంతకాలం. ఎందుకంటే ప్రజల్లో బాగా ఆసక్తి, ఎందుకంటే ప్రజలకు కసి ఉంది. లోతుగా పరిపాలన ఇప్పుడు నేను చెప్పిన అర్థం కాకపోవచ్చు. ఇప్పటిదాకా ఇది సీవేజ్ మనం లేక్లో పంపిస్తున్నాం అనే విషయం తెలియకపోవచ్చు చాలామందికి. కానీ ఈ లేక్లు ఆక్రమించుకుంటున్నారు బలం ఉన్నవాళ్ళు, రాజకీయంగా బలం ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు దోచేసుకుంటున్నారు. లేకపోతే అడపదడప వరదలు వస్తున్నాయి, మునిగిపోతున్నాయి, ఇది అర్థమవుతుంది. కాబట్టి దాన్ని ఒక ఛానలైజ్ చేశారు. కాబట్టి ఈ ప్రజల్లో రేపు పొద్దున ఏమన్నా కనుక వెంటనే కనుక లొంగిపోయేదన్న వెనక్కి వెళితే ప్రజలు ప్రతిఘటిస్తారు. ఆనాడు నేను చేసినప్పుడు ప్రజల నుంచి ప్రతిఘటన పెద్దగా రాలేదు. ఏదో అధికార కార్యక్రమం జరిగింది, మరి పార్టీలు కలిసిపోయారు, ప్రజలు మౌనంగా ఉండిపోయారు, మంది కాదనుకున్నారు, దానికి చేయలేకపోయినా. కానీ ఇప్పుడు రాజకీయ సంకల్పం ఉంది కాబట్టి, ప్రజలకు సందేశం ఉంది కాబట్టి వెనక్కి వెళ్ళటం పెద్దగా ఉండదు. కానీ ప్రతిరోజు ప్రజల కళ్ళు ఉంటాయా ఏ విషయం ఏదైనా? మన జీవిత పోరాటంలో మనం ఉన్నాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన కుటుంబంలో మన పనులు మనకు ఉంటాయి. మన పిల్లల గొడవలు ఉంటాయి, మనకి ఇంట్లో సరుకులు ఉంటాయి, లేకపోతే ఇవాళ సంపాదన ఉంటుంది, ఏదో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఈతి బాధలు ఉంటాయి. మనిషి జీవితంలో 1,00,000 పద్ధతులు ఉంటాయి. ఇవన్నీ పట్టుకుని కుర్చీ వేసుకునే పని చేయరు ఎవరు. కాబట్టి ఎల్లకాలం ప్రజల దృష్టి దాని మీద ఉండటం సాధ్యం కాదు. అందుకని వ్యవస్థీకరించాలి. నేను చెప్పేది దీన్ని రొటీన్ అడ్మినిస్ట్రేషన్గా మార్చకపోయినట్టయితే, ఈ డ్రైనేజ్ వ్యవస్థని కానీ ఈ మొత్తాన్ని ప్రక్షాళన చేయడం కానీ దీర్ఘకాలికంగా చేయకపోతే కొంతకాలం పోయాక దాని ప్రభావం తగ్గిపోతుంది.